కగారు పేరు మీద ఆదివాసుల యొక్క హక్కులను హరించి చేస్తూ ఒకప్పుడు ఆదివాసీ హక్కు చట్టం చేస్తూనే మరొక వైపు అటవీ సంరక్షణ చట్టం ప్రకారము ఈ యొక్క ఆదివాసులను అడవుల నుండి వెళ్ళగొట్టి ఈ యొక్క ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడదామనే ఉద్దేశంతో ఈ యొక్క కగార్ మొదలైంది. ఈ యొక్క కగార్ ఆపరేషన్ వాస్తవంగా ఎదురుకాల్పుల హత్యలు అనుకున్నప్పుడు ఇవి హత్యలు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా ఎదురుకాల్పులలో ఒకవేళ చనిపోతే ఇద్దరు వర్గాల మధ్య కాల్పులైనప్పుడు అటు పోలీసులు ఇటు మావోయిస్టులు చనిపోతూ ఉంటారు. కానీ ఇవాళ ఏకంగా ఏకపక్ష కాల్పులు జరుపుతూ పాముల వర్షం గురిపిస్తూ ఇవాళ 10, 20, 30 మంది చొప్పున చనిపోతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క 20, 30 మంది చనిపోతున్న పరిస్థితిలో ఇవాళ ఈ హత్యల ఎదురుకాల్పులు అనేది మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కగారు ఆపరేషను జరుగుతున్న క్రమంలో కోర్టులు సుప్రీంకోర్టు ద్వారా సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించి ఈ యొక్క కగారును ఆపివేసి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మానవ హక్కుల వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఇవాళ గాజా, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఏ విధంగా యుద్ధం చేస్తుందో వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా అంతర్యుద్ధం ఇవాళ ఒక పాముల వర్షం గురించి మన ప్రజల్ని ఆదివాసం తప్పేస్తూ ఉన్న పరిస్థితి అవపడుతూ ఉన్నది. దీనిని మానవ హక్కుల వేదికగా ఖండిస్తూ ఉన్నది. ఈ యొక్క కగారును ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆపివేసి మావోయిస్టులు కూడా చర్చలకు సిద్ధమంటున్నారు కాబట్టి వారి యొక్క ప్రభుత్వం కూడా కార్పొరేట్ విరమణ చేసి వారితో చర్చలు జరిపి అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి మానవ హక్కులు కోరుతూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క అధ్యక్ష వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.